నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నిర్మలా పవన్. వెల్కమ్ బ్యాక్ టు భారత్ వ్లాగ్స్ 11. ఈరోజు మీకు ఒక మెడిసినల్ వాల్యూ ఉన్న ఆకుకూర రెసిపీని చూపించబోతున్నాను ఫ్రెండ్స్. అది గలిజేరు, పునర్నవ అని కూడా అంటారు. ఇందులో తెల్లది ఎర్రది ఉంటుంది. ఇప్పుడు నేను తెల్లది కర్రీ ఎలా చేసుకోవాలో నేను చూపించబోతున్నాను. ఫస్ట్ దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి లేతగా ఉన్న కాడలను కూడా తీసుకోవచ్చు. ఆకులు లేత కాడలు తీసుకొని వాటర్లో ఒక 10 minutes సాల్ట్ వేసి పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. దీంట్లో ఒక 4-5 టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి యాడ్ చేయడానికి. స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నె తీసుకొని ప్యాన్ ఇటెక్కాక ఒక 2 spoons ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇది చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది. ఆకుకూర డయాలసిస్ పేషెంట్స్ అయినా సరే తింటే డయాలసిస్ అవసరం లేనంత అంత మంచి హెల్త్ బెనిఫిట్స్. ఇందులో పోపు దినుసులు యాడ్ చేసి ఒక 2 పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేయండి. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్ని యాడ్ చేసుకొని కలపాలి మంచిగా. తర్వాత చిటికెడు పసుపు. మన పూర్వీకులు ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కూరలు తినడం వల్లనేమో చాలా హెల్తీగా ఉండేవారు ఫ్రెండ్స్. ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. చాలా హెల్త్కి అనేది చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అన్ని రకాల ఔషధ గుణాలున్న ఈ పునర్నవ అండ్ గల్జేరు మరి ఎక్కడ దొరుకుతుందని మీకు డౌట్ రావచ్చు. ఇది మామూలుగా మా టెర్రస్ గార్డెన్లో అవుతుంది. అందరికీ అలా టెర్రస్ గార్డెన్ ఉండదు కదా. మనకు ఇంటి ముందరకు వచ్చే వెజిటేబుల్స్ అతను వాళ్ళకి చెప్తే కూడా ఆకుకూరలు వాళ్ళు కూడా తీసుకొస్తారు ఫ్రెండ్స్. అయితే పోపు మంచిగా వేగిన తర్వాత టమాటాలు కట్ చేసి పెట్టుకున్న టమాటాలని యాడ్ చేసుకోవాలి. తర్వాత మంచి కలిసేటట్టు కలుపుకొని ఒక 2 minutes మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఉడకనివ్వండి ఫ్రెండ్స్. తర్వాత ఉడికిపోయాయి చూడండి. మీకు వీడియో లెంతీ కావద్దని షార్ట్ కట్లో చూపిస్తున్నా ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు కొంచెం మగ్గినాయి కదా. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న గల్జేరుని ఇందులో యాడ్ చేసుకోవాలి. చేసే ప్రాసెస్ కూడా ఈజీ ఉంటుంది. ఇది పప్పు చేయొచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు, పచ్చడి చేయొచ్చు అండి. ఇప్పుడు నేను ఇలా చూపిస్తున్నా. తెల్ల గల్జేరు అయినా మంచిదే, ఎర్ర గల్జేరు అయినా మంచిదే. 2 మంచి బెనిఫిట్సే ఉంటాయి. మీరు ఒకవేళ మీకు అవైలబుల్లో ఉండి దొరికితే మాత్రం అస్సలు వదిలిపెట్టకండి. వీక్లీ వన్స్ అనే చేయండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మూత పెట్టేసి ఒక 2 minutes ఉంచి మంచిగా కలిపి మళ్ళీ పెట్టండి. ఆకుకూర కాస్త ఉడికిన తర్వాత దీంట్లో మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారము యాడ్ చేసుకోండి. నాకైతే 1.5 స్పూన్ కారం పట్టింది. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. అంత మంచిగా కలిపేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టండి. మనకు 15 minutesలో కర్రీ కూడా రెడీ అవుతుంది. ఈజీ అండ్ హెల్దీ. మీరు తప్పక ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. చూడండి, దీంట్లో వాటర్ కూడా వేయలేదు. ఓన్లీ సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఉడికించా. కలర్ఫుల్గా బాగుంది కదా. టేస్ట్ కూడా అద్దిరిపోయింది ఫ్రెండ్స్. నేను ఒకసారి చేసా, బాగుంది. మీ అందరి కోసమని మళ్ళీ నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో మీరు మిస్ అవ్వకండి ప్లీజ్. ట్రై చేసి చూడండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది కదా. మనకు తెలిసినప్పుడు మాత్రం ఇలాంటివి వండుకొని తినాలి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళటి వీడియో. మరో మంచి వీడియోలో కలుద్దాం. టాటా, బై బై, టేక్ కేర్. సర్వే జన సుఖినో భవంతు.